హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో డ్రాయింగ్ ఛానల్స్ లేదా పెయింటింగ్ ఛానల్స్ గురించి కొన్ని టిప్స్ అయితే షేర్ చేయబోతున్నానండి. సో ఏ ఛానల్కైనా డ్రాయింగ్ పెయింటింగే కాదు, ఏ ఛానల్కైనా మెయిన్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. మన ఇష్టం వచ్చినప్పుడు వీడియోస్ పోస్ట్ చేసే కంటే డైలీయో లేదా ఒక టైం టేబుల్ పెట్టుకోండి. పలానా రోజు కంపల్సరీ పోస్ట్ చేయాలి, వీక్లో ఇన్ని వీడియోస్ పోస్ట్ చేయాలి అనేసి పెట్టుకుని చెయ్యాలి. అది కన్సిస్టెన్సీ అంటే. మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసాము అంటే ఖచ్చితంగా ఛానల్ అనేది గ్రో అవుతుందండి. మన ఇష్టం వచ్చినప్పుడు వీడియోస్ పెడతాం కాదు. సో మెయిన్ ఈ డ్రాయింగ్ పెయింటింగ్ వీడియోస్కి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ క్లారిటీ. సో అవి క్లారిటీ ఉంటేనే కదా మనకు అర్థమవుతుంది ఆ డ్రాయింగ్ ఎలా ఉంది లేదా పెయింటింగ్ ఎలా ఉంది అనేది. అది క్లారిటీ, మెయిన్ వీడియో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మంచి ఫోన్స్ కానీ మంచి కెమెరాస్ కానీ అండ్ లైటింగ్ మంచిగా సెట్ చేసుకోవాలి వీడియో రికార్డ్ చేసేటప్పుడు. అండ్ ఈ డ్రాయింగ్ పెయింటింగ్ వీటిల్లో ఏంటంటే నేర్పించకుండా జస్ట్ నార్మల్గా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అవి షార్ట్స్లో పెట్టుకోవచ్చు, రీల్స్లో కూడా చూస్తూనే ఉంటాం కదా. సో అలాంటివన్నీ షార్ట్స్లో పెట్టుకోవచ్చు, ఈవెన్ లాంగ్ వీడియోస్లో కూడా పెట్టుకోవచ్చు. మ్యూజిక్ ఇచ్చి పెట్టవచ్చు, దానికి ఏమీ రీయూజ్డ్ కంటెంట్ రాదు, ఏం రాదు, ఎందుకంటే మీరు ఓన్గా వేస్తున్నారు కాబట్టి. సో అది మనకి మానిటైజేషన్ కూడా అవుతుందన్నమాట. లాంగ్ వీడియోస్లో షార్ట్స్లో అయినా పెట్టుకోవచ్చు. ఇది ఒక వెరైటీ. అలాగే మీరు డ్రాయింగ్ నేర్పించవచ్చు ఆన్లైన్ క్లాసెస్ లాగా. అంటే ఇప్పుడు క్లాసెస్ మీరు చెప్తానని అనౌన్స్ చేసి మీరు ఇది రెండు విధాలుగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. త్రూ యూట్యూబ్ ఎర్న్ చేసుకోవచ్చు, అలాగే మీ ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ నుంచి కూడా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. 2-వే ఎర్నింగ్ లాగా కూడా ఉంటుంది ఇది. సో నార్మల్గా డ్రాయింగ్ వేసేటప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు నేర్పించచ్చు కూడా. దాన్నే నేర్పించడానికి ఇంకో సపరేట్ వీడియో కూడా చేయొచ్చు కదా. సో అదనమాట. అండ్ ఏదైతే మీరు నేర్పిస్తున్నారో నేర్పించే వాటికి వాయిస్ ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది ఆడియన్స్ కూడా. ఇప్పుడు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు ఫ్రీగా. ఇప్పుడు అందరూ ఎఫోర్డ్ చేయలేరు కదా, ఫ్రీగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. సో అలా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు నేర్పించేటప్పుడు అది డ్రా చేసేటప్పుడు మ్యూజిక్ ఇవ్వడం కంటే వాయిస్ ఇస్తే ఆడియన్స్ ఫాస్ట్గా కనెక్ట్ అవుతారనమాట. వన్స్ రీచ్ అయిందంటే కనుక ఖచ్చితంగా ఆడియన్స్ ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు అండ్ ఛానల్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది. వేటికైనా సరే మ్యూజిక్ ఇవ్వచ్చండి, కానీ ఫ్రీ మ్యూజిక్కే యూజ్ చేయండి. యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఉండే మ్యూజిక్కే యూజ్ చేయండి. సో మీకు ఎప్పటికీ ఏ ప్రాబ్లము రాదు ఫ్రీ మ్యూజిక్, ఆడియో లైబ్రరీ మ్యూజిక్ అయితే కనుక. అలాగే అన్ని కంటెంట్స్తో పాటు దీనికి కూడా థంబ్నెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ మనకి థంబ్నెయిల్ వల్లే కదా వ్యూస్ వచ్చేది. సో థంబ్నెయిల్ అనేది చాలా బాగా పెట్టాలండి. అంటే మీ క్రియేటివిటీ అనమాట. థంబ్నెయిల్ అంటేనే అసలు మన క్రియేటివిటీ. ఒక్కొక్క కంటెంట్కి ఒక్కొక్క టైప్లో ఉంటాయి కదా థంబ్నెయిల్స్ ఎలా చేయాలి అనేది. సో సగం డ్రాయింగ్ అయినాక పెట్టచ్చు, కంప్లీట్ డ్రాయింగ్ అయినాక పెట్టచ్చు, లేదా స్టార్టింగ్లో అంటే ఆడియన్స్కి ఓపెన్ చేయాలనిపించాలన్నమాట. ఓకే అది ఏంటి వీడియోలో ఉన్నది అనేసి వాళ్ళకి అనిపించాలి థంబ్నెయిల్ చూసి. సో అలా అప్పుడు క్లిక్ చేస్తారనమాట. సో అలా క్రియేట్ చేయగలగాలి థంబ్నెయిల్ని మీరు. అలాగే మీ ఛానల్లో కామెంట్స్కి మెయిన్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. అంటే కామెంట్స్లో ఇప్పుడు మీ డ్రాయింగ్ చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు, పెయింటింగ్స్ అవి చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు, మీరు కామెంట్స్లో అడగొచ్చు మీరు ఏం చూడాలనుకుంటున్నారు ఛానల్లో అనేసి. అంటే మీకు ఆల్రెడీ డ్రాయింగ్ పెయింటింగ్లో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సో దానికి తగినట్టు మీరు డ్రా చేయొచ్చు. అంటే వాళ్ళు అడిగిన దానికి తగినట్టు డ్రా చేశారనుకోండి, అలా కూడా ఛానల్ ఈజీగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మెయిన్ మనం కామెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే మనకు ఆడియన్స్ వల్లే కదా వ్యూస్ వచ్చేది, అలాగే రెవెన్యూ వచ్చేది కూడా. సో మెయిన్ కామెంట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. వేరే ఆర్టిస్ట్స్తో, వేరే క్రియేటర్స్ ఉంటారు కదా సేమ్ ఛానల్ వాళ్ళతో కొలాబరేట్ అవ్వచ్చు. అలా చేసినా కూడా వాళ్ళ ఆడియన్స్ కూడా మీ ఆడియన్స్ కూడా అవుతారు కదా. సో అలా కూడా కొలాబరేషన్స్లా చేసుకోవచ్చు. ప్లేలిస్ట్స్ పెట్టవచ్చు అండి. ప్లేలిస్ట్స్ అనేది చాలా యూస్ఫుల్ అండి. యాక్చువల్గా మనం ఆ ప్లేలిస్ట్లనే ఐకార్డ్స్లో పెట్టుకోవచ్చు, ఎండ్ స్క్రీన్స్లో పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు మనం, ఐకార్డ్స్లోనే, ఎండ్ స్క్రీన్స్లో, ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇలా. సో ప్లేలిస్టులు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీ కంటెంట్ ఏదన్నా ఒకటి నచ్చింది అనుకోండి, దాని ద్వారా ఆడియన్స్ ఈజీగా ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఈ కంటెంట్ అనే కాదు, ఏదైనా సరే అంతే, ఏదైనా సరే ప్లేలిస్టులు పెట్టుకోవడం వల్ల యూస్ఫుల్గానే ఉంటుంది. సో ఇదండి పెయింటింగ్ డ్రాయింగ్ ఛానల్స్ గురించి. మెయిన్ మీరు యూస్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచివి యూస్ చేయాలన్నమాట. ఎందుకంటే క్లారిటీగా ఉండాలి కదా. ఊరికే ఇప్పుడు మనం డ్రాయింగ్ అంటే ఏంటి, నా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏ రఫ్ నోట్ బుక్లో చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. బట్ వీడియో అనేసరికి అది మన యూట్యూబ్ ఉన్నంత కాలం యూట్యూబ్లో ఉంటుంది ఆ వీడియో.
అలాంటప్పుడు మనం చాలా చాలా కేర్ఫుల్గా తీయాలన్నమాట వీడియోని, అంత మంచిగా ఉండాలి. సో మీరు అలా అన్నీ రెడీ చేసుకుని ఛానల్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.